పేరు పేరుగా ధన్యవాదాలు. నా క్లాసులో కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ఈ సిటీలో క్లాసులు ఉన్నాయి. ఇంకా కూడా ఎక్స్ట్రా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఈ క్లాసులు ఉన్నాయి. కష్టాలు, బాధలు, అప్పులు, కుటుంబ సమస్యలు, మా పిల్లలకు పెళ్లిళ్ళు కాలేదు, ఏదైనా పిల్లల చదువు లేదు, ఉద్యోగం రాలేదు, ఏదైనా డబ్బుతో సహా ఏ సమస్య అయినా అది ఏదైనా ఉంది. ఇది నేను చెప్పేది మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, రెమెడీలు లేవు, చిత్తంత్రాలు లేవు, ఏ యంత్రాలు లేవు. లా ఆఫ్ అట్రాక్షన్, సైన్స్, ఆకర్షణ సిద్ధాంతం. నువ్వు ఏదైనా ఆకర్షించుకోవచ్చు. నీలో ఉంది టాలెంట్. నీ దగ్గర ఉంది ప్రతి టాలెంట్ ఉంది. నీ మాటే మంత్రంలా తయారు చేసిస్తాను. నా మాటే మంత్రం అని నాకు తెలిసిపోయింది. మీ మాట కూడా మంత్రం అవ్వాలని తెప్పించారు. ఎగ్జాంపుల్ మన తిరుపతిలో కూడా పామును టెస్టింగ్ పెట్టి ఆ విశ్వమణి బాబు మంత్రం ఎంత మాత్రం కూడా టెస్టింగ్ లో పెట్టింది. మన పాము వచ్చేయాలంటే వచ్చేలా ఆల్రెడీ ఇంతకు ముందు కూడా జరిగింది. నన్ను ఎంత టెస్టింగ్ లో పెట్టినా ఏదైనా సక్సెస్. నాది ఓపెన్ సబ్జెక్ట్. ఇదే నిజమైన సబ్జెక్టు. నీలో ఉంది. నీలో ఉన్న బాడీలో ఉన్న సెవెన్ సెక్టర్ ఓపెన్ అయిపోతే నీ మాట కూడా మంత్రం అయిపోతుంది. ఇంకేం లేదు. విశ్వశక్తులు ఎన్వైర్మెంట్ కనెక్ట్ అయిందంటే నీ మాట కూడా మంత్రమే. కాబట్టి కష్టాల్లో ఉన్న వాళ్ళకి, బాధలో ఉన్న వాళ్ళకి కూడా వీడియోలు షేర్ చేయండి, చూడమనండి, అలా చేయమనండి. కనీసం క్లాస్ రాని వాళ్ళు కూడా, రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కనీసం అలాగనే చేసుకో. ఇంట్లో నువ్వు ఎక్కడ ఎవరు అడుకోవలేదు, అలా చేసుకో. నీ వల్ల అవుతుంది, నీ వల్ల సాధ్యమే అని ధైర్యం చెప్పండి. వీలైనంత వరకు. ఎక్కువ నెగిటివ్ పర్సన్ మీరేం చెప్పాలి. ఎక్కువ నెగిటివ్ ఉంటే ఆ కూర బయలుపాటు లేదన్న వాళ్ళకి నువ్వేం తెస్తావు. కాబట్టి ఏ సమస్య అయినా, ఏ బాధలైనా అప్పులు అప్పులు అప్పు అప్పు అంటే నిప్పు తగులుతుంది. అప్పు లేదు, గిప్పు లేదు. ఏదైనా సులభంగా జరగాలంటే ఒక్కసారి నా క్లాస్ అర్థం చేయండి. చూడండి, ఫీడ్బ్యాక్ చూడండి. నా మాట ప్రతిదీ మంత్రమా కాదని ఆన్సర్ మీ సెల్లులో ఉన్నాయి. మీ సెల్లులోనే ఉన్నాయి. ఇతని మాట ఎంత మాత్రం పనికొస్తుంది, ఇతను చెప్పేది నిజమా కాదని అంటే మైకి పెట్టి మాట్లాడేవాళ్ళు కొంతమంది మాత్రమే. నాకు ఫోన్లు చెప్పేవాళ్ళు బోర్డు లక్షల కోట్ల మంది ఉన్నారు. ఫోన్లు వచ్చేస్తాయి. సార్ నాకు ఇలా జరిగింది సార్, మీ మాట నిజమే సార్, మీ మాట మంత్రమే సార్, మిమ్మల్ని తలుచుకొని పని చేసినా ఆ పని అయిపోతున్నది. నేను తలుచుకుంటే డబ్బులు వస్తున్నది, నిన్ను తలుచుకుంటే జరిగిపోతున్నది సార్ మాకు అంటే అతను అలా అనుకుంటున్నాడు కాబట్టి అలా. కానీ అతనిలో ఉంది గొప్పతనం అని ఆయనకే తెలియదు. కాబట్టి నీ మాటే మంత్రం కావాలంటే ఒక్కసారి నా క్లాస్ అర్థం చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.